యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో నూతన పాలకవర్గం బాధ్యతలు చేపట్టింది. ఆలయాభివృద్ధి, భక్తులకు మెరుగైన సేవలు, వసతి సదుపాయాల విస్తరణ వంటి భవిష్యత్ కార్యాచరణపై భక్తుల్లో ఆసక్తి నెలకొంది. ఆలయాన్ని మరింత వైభవంగా తీర్చిదిద్దేందుకు ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారనేది చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో నూతనంగా నియమితులైన దేవస్థాన ట్రస్ట్ బోర్డు చైర్మన్ సత్యనారాయణ రెడ్డితో మా ప్రతినిధి పవన్ ప్రత్యేక ముఖాముఖి. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి దేవస్థానానికి సంబంధించి దాదాపు 16 ఏళ్ల తర్వాత నూతన పాలక వర్గం ఏర్పడింది. ప్రస్తుతం చైర్మన్ సత్యనారాయణ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్, 16 ఏళ్ల తర్వాత పాలక వర్గం ఏర్పడవడం, మీరు చైర్మన్గా నియమితులు అవ్వడం జరిగింది. ఎలా భావిస్తున్నారు ఈ పరిణామాన్ని? ఏంటి అంటే ఇది చాలా సంతోషంగా భావిస్తున్నాను. అంటే ఈ ఆపర్చునిటీ కల్పించిన లక్ష్మీనరసింహస్వామి కానీ, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సీఎం గౌరవనీయులైన రేవంత్ రెడ్డికి కానీ అవకాశం కల్పించినందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కాబట్టి ఈ అవకాశం వచ్చింది కాబట్టి ఈ అవకాశాన్ని దీన్ని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి అనేది ఆలోచన డిస్కస్ చేస్తాం మాతో కానీ మా కొలీగ్స్ అందరం కలిసి కానీ దాని మీద ఒక డెసిషన్కి వచ్చిన తర్వాత దాన్ని ప్రాపర్ గా ముందుకు తీసుకెళ్ళి. సో పాలకవర్గానికి సంబంధించి రాబోయే 100 రోజుల ప్రణాళిక ఎలా ఉండబోతుంది సార్? అంటే ఇప్పుడు దాని 100 రోజుల ప్రణాళిక అని ఫస్ట్ మీటింగ్ కదా, అంత డీటెయిల్గా డిస్కస్ చేయలేదు. నెక్స్ట్ 1 or 2 మీటింగ్స్ కలిసిన తర్వాత ఏంటంటే 100 రోజుల వాట్ ఆల్ ద థింగ్స్ వీ హ్యావ్ టు డూ అనేది అవగాహన వర్కౌట్ చేసి అప్పుడు డిస్కస్. సో ఈరోజు తొలి సమావేశం జరిగింది. తొలి సమావేశానికి సంబంధించి ప్రత్యేకంగా ఏ అంశాల గురించి చర్చించారు? ఇదే ఇంతకుముందు చెప్పాను కదా, మెయిన్ భక్తుల సౌకర్యార్థము ఏమేం చేయాలి, ఏమేం గ్యాప్స్ ఉన్నాయి, ఎట్లా ఉన్నది మా కొలీగ్స్ అందరూ కూడా షేర్ చేసిండ్రు. దాన్ని మనం వర్కౌట్ చేసుకొని ఎట్లా 1 after 1 ప్రియారిటీ వైజ్ ఎట్లా ఇంప్రూవ్ చేద్దామనేది చేస్తాం. సార్, పాలకవర్గం ఏర్పాటు అవడం ఒక ఎత్తు అయితే మీరు చైర్మన్గా ఎన్నికవడం మరో ఎత్తు. సో ఈ గురుతర బాధ్యత మీ భుజాలపైకి రావడం వెనుకున్నటువంటి కారణాలు ఏమై ఉండొచ్చు అని మీరు భావిస్తున్నారు? అది నాకు తెలియదు. ఇప్పుడు నా విషయం నాకనేదంటే బయటలోకి ఎక్కువ తెలుస్తాయి కాబట్టి అది దీన్ని ఏదైనా ఈ బాధ్యత నాకు వచ్చింది, దానిని స్వీకరించిన దాన్ని స్వార్థకం ఎట్లా వేయాలనేదే డ్యూటీ నేను ఆలోచించేది. కానీ ఎట్లా ఏం ఆలోచన చేసి మీకు ఇచ్చినది నాకు తెలియదు. సో పెండింగ్లో ఉన్న అంశాలకు సంబంధించి ముందుగా ఏ అంశాలను పరిష్కరించబోతున్నారు? అదే ఇప్పుడు ఈ మీటింగ్లో చెప్పలేను. మా యువ గారితో కూర్చొని నెక్స్ట్ మీటింగ్ 1 or 2 మీటింగ్స్ మేము ప్లాన్ చేసినప్పుడు పెండింగ్లో ఉన్నాయి ఏమేమి 1 or 2, 3, 4 అనేది తర్వాత చేసి చెప్తాం. సో ఆలయ ఆదాయాన్ని పెంచడం ఒక ఎత్తు అయితే దాంతోపాటు సమస్యలను పరిష్కరించడం, మౌలిక వసతుల కల్పనను మరి వేగవంతం చేయడం మరో. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే భక్తులను ఫెసిలిటీ పెంచితే భక్తుల నెంబర్ పెరిగింది అనుకోండి, ఆదాయం పెరుగుతుంది. దాంతోపాటు ఏంటంటే మనము కూడా డోనర్స్తోన మనము కానీ మనకు కొంచెం తెలిసిన వాళ్ళతో డోనర్స్తో కూడా తెప్పించి డెవలప్ చేసామనుకోండి ఫెసిలిటీస్ పెరుగుతాయి. తర్వాత అది కూడా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు ఈ చూడండి ఓన్లీ తెలంగాణ, ఆంధ్ర కొన్ని స్టేట్లనే యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి అని తెలిసి ఉండవచ్చు. అప్పుడు నార్త్ సైడ్ కానీ వేరే కంట్రీస్ కానీ పోయిందనుకోండి, లైక్ టీటీడీ తిరుపతి దేవస్థానము, భక్తుల నెంబర్ పెరుగుతారు, ఆదాయం పెరుగుతుంది, అన్ని మంచిగా అవుతుంది. దానికి ప్రణాళికాబద్ధంగా స్టేజ్ వైజ్ ఎట్లా చేద్దామనేది ఆలోచించేద్దాం. సో మీరు 2 ఏళ్ల పాటు పదవిలో ఉండబోతున్నారు. కొత్త పాలక వర్గానికి సంబంధించి 2 ఏళ్లలో ఎలాంటి మార్కు చూపెట్టబోతున్నారు? ఏంటి అందుకే డెవలప్మెంటే మార్పు. అంటే ఈ రోజు చెప్తాను కదా, ఈ రోజు 250 కోట్ల ఆదాయం ఉంది. 250 కోట్లు 2 ఏళ్ల తర్వాత ఏంటంటే 400, 500 తీసుకుపోయినా అనుకోండి, దట్టిదా మార్పు. ఓకేనా? సో టీటీడీ తరహాలో అభివృద్ధి చేసేందుకు చివరిగా ఏం చెప్తారు? అదే చెప్తూ కదా, టీటీడీలో ఉన్న ఏంది, మన తాను లేనివి ఏంది, ఆ గ్యాప్ తీసుకొని దాన్ని 1 after 1 మేము వర్కౌట్ చేసి డెవలప్ చేస్తాం. అప్పుడు కొన్ని రోజుల తర్వాత టీటీ వరకు. ఓకేనా? సో మొత్తంగా యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో అభివృద్ధి చేసేందుకు ఛాయశక్తులా కృషి చేస్తామని కొత్తగా ఏర్పాటైనటువంటి పాలకవర్గానికి సంబంధించినటువంటి చైర్మన్ సత్యనారాయణ రెడ్డి చెప్తున్నారు. కొత్తగా పాలకవర్గం ఏర్పాటైంది, ఆయన చైర్మన్గా నియమితులయ్యారు. ఇక్కడ మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా పనిచేస్తాము, టీటీడీ తరహాలో యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ జనార్దన్తో పవన్, ఈటీవీ న్యూస్, యాదగిరిగుట్ట నుంచి.